a plus 1 is equivalent to minus b. a plus 1 is equivalent to minus b. ఇక్కడ చూడండి సార్, ఇది ఒక ఈక్వేషన్. b అనే వాల్యూ దేని మీద ఆధారపడి ఉంది? a మీద ఆధారపడి ఉంది. b అనే వాల్యూ a మీద ఆధారపడి ఉంది. కాబట్టి b డిపెండెంట్ వేరియబుల్ ని 0 అనుకోండి. డిపెండెంట్ వేరియబుల్ ని 0 అనుకుంటే రైట్, a plus 1 is equivalent to 0 అయింది. అంటే a is minus 1. a cube is minus 1 cube minus 1. minus 1 plus 1. ఆన్సర్ ఎంత? 0. డిపెండెంట్ వేరియబుల్. సార్ ఎందుకు సార్ బీని 0 అనుకున్నాను? ఎప్పుడూ కూడా మనము క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు డిపెండెంట్ వేరియబుల్ ని 0 అనుకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది.